బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. 3 సెకండ్ల పాటు కంపించింది భూమి అంటూ మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా ములుగు, భూపాలపల్లి, జనగామలో, తర్వాత హైదరాబాద్లో కొన్ని చోట్ల కూడా స్వల్పంగా భూమి కంపించినట్టుగా సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా స్వల్ప ప్రకంపన. దాదాపుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో తెలంగాణలో భూ ప్రకంపనలు ఒక 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా మనం వార్త చూస్తున్నాం. మనకు విజువల్ కూడా చూడొచ్చు. ఒక ఫ్యాన్ అది షేక్ అవుతుంది భూ ప్రకంపనల ధాటికి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపుగా 10 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల 3 సెకండ్ల నుంచి 10 సెకండ్ల దాకా, అంటే వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినాయి కాబట్టి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో, ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల దాదాపుగా ఒక 3 నుంచి 10 సెకండ్ల పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. అంటే సాంబశివరావు, భూ ప్రకంపనలు ఎన్ని సెకండ్ల పాటు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఎక్కువగా ఇవి నోటీస్ అయినాయి? రాజేష్, ఒక్కసారిగా ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉలిక్కి పడింది. దాదాపు 3 సెకండ్లు కొన్ని చోట్ల, 5 నుంచి 6 సెకండ్లు కొన్ని చోట్ల భూమి కంపించింది. మొత్తం ఖమ్మం నుంచి మొదలు పెడితే జనరల్ గా అయితే ఒకేసారి కంపిస్తుంది జిల్లా మొత్తం. కానీ ఇవాళ చెప్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, మధిర అట్లా అన్ని చోట్ల ప్రతి ఊర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి భూమి కంపించింది. అయితే కంపించడానికి కొంత గ్యాప్ ఉంది. ఖమ్మంలో 7:27 నుంచి స్టార్ట్ అయిన ఈ భూకంపం దాదాపు 7:30 వరకు కొనసాగింది. అంటే 3 నిమిషాల పాటు పలు చోట్ల 6, 5, 4 సెకండ్ల పాటు కంపించింది. ఈ ప్రకంపనకు అపార్ట్మెంట్ సైతం వణికిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో జనం పెద్ద ఎత్తున ఆందోళన చెందారు, బయటికి పరుగులు తీశారు. కొన్ని చోట్ల విజువల్స్ కూడా రికార్డ్ చేశారు. ఫ్యాన్లు ఊగటము, తర్వాత ఇంటి పైకప్పు మీద ఉన్నటువంటి మిగిలిపోయిన రాడ్స్, ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో మిగిలిపోయిన రాడ్లు ఊగటము, ఇటువంటి గమనించారు. చాలా చోట్ల ప్రజలు భయాందోళనకు గురై బయటకు ఉరికొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం లాంటి ఇల్లందు, కొత్తగూడెము, మనుగూరు ప్రాంతంలలో జనము విపరీతమైనటువంటి ఆందోళనకు గురై టెన్షన్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2-3 సార్లు భూ ప్రకంపనలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవి ఒక్కొక్క చోటకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మొదటిసారి అన్ని చోట్ల భూమి కంపించడం అనేది ఇది మొదటిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది భూ ప్రకంపన లేకపోతే ఇంకా మరేవైనా దీని తీవ్రత ఎంత ఉందనేటువంటిది జనం అంచనా వేయలేకపోతున్నారు, కొంత ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల ఎప్పుడన్నా 1-2 చోట్ల జరుగుతుంది, అలాంటిది మొత్తం అన్ని చోట్ల జరగడమే పరిమితం కాలేదు. అన్ని చోట్ల పక్కన మహబూబాబాద్ కావచ్చు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, ములుగు, మొత్తం భూపాలపల్లి వరకు టోటల్గా అంతా ఏపీలో కూడా పాకిందంట సాంబశివరావు. ఏపీలో జిల్లాలో కూడా చాలా చోట్ల ఇప్పుడే సమాచారం బయటకు వస్తుంది రాజేష్. ఎందుకంటే నాకు ఉన్నటువంటి సమాచారం మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మొత్తం బహుశా అన్ని చోట్ల ప్రకంపనలు రావటం నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది. చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి 3 to 6, 7 సెకండ్స్ పాటు ఈ భూ ప్రకంపనలు వచ్చినాయి. చాలా చోట్ల ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని చూడాలి. ఎందుకంటే నేను స్వయంగా ఫీల్ అయ్యాను. నేను ఖమ్మంలో మా ఇంట్లో కూడా భూమి మొత్తం కంపించి మా అపార్ట్మెంట్ మొత్తం కూడా వణికిపోయినటువంటి పరిస్థితి. దాదాపు
ప్రకంపన స్టార్ట్ అయింది 3-4 సెకండ్లు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం 10 సెకండ్ల వరకు కనిపించింది. బయటికి పరుగులు తీసేంత పరిస్థితులు ఉన్నాయంటే దీని తీవ్రత ఎంత ఉంటుంది, దీని ఇంపాక్ట్ ఏంటి, అసలు దీని కారణాలు ఏంటి అనేటివి తేలాల్సి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల 3 సెకండ్లు 4 సెకండ్లు అట్లా దాదాపుగా 10 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఒక తెలంగాణకే పరిమితం కాలేదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భూ ప్రకంపనలు విస్తరించినట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఇంత ఒకే స్థాయిలో అంటే అక్కడక్కడ భూ ప్రకంపనలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా నోటీస్ అవుతుంటాయి, కానీ ఇంత స్థాయిలో మొత్తం చాలా చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు భారీ స్థాయిలో రావడం, ఒక 10 సెకండ్ల పాటు చాలా చోట్ల 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ జనం భయంతో పరుగులు తీశారు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అంటే ఎవరికైనా ఒక రకమైన భయం ఏం జరుగుతుందని అప్పటికప్పుడు అర్థం కాదు కాబట్టి అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని మనకు సమాచారం తెలుస్తోంది. సో మరి ఇక ఎందుకు ఇంత స్థాయిలో అన్ని చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి, దీని ఎంత తీవ్రత నమోదైంది, రిక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రతగా వచ్చే అవకాశం ఉందనేది మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.